డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం, జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. సినిమా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కొన్ని కొత్త పరిణామాలు వస్తున్నాయి. యాక్చువల్లీ ఇది చాలా సెన్సిటివ్ వ్యవహారంగా మారిపోయింది. జానీ మాస్టర్ తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద గత 5 ఏళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు అనేది కేసు, ఆరోపణ. ఆమె వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు ప్రాథమిక విచారణ చేయడం, ఆమె కొన్ని ప్రాథమిక ఆధారాలు ఇవ్వడం, పోలీసులు కన్ఫర్మ్ చేసుకోవడం, అతని మీద కేసులు నమోదు చేయడం, అతను గోవాలో అదుపులోకి తీసుకోవడం అన్నీ జరిగిపోయాయి. అయితే ఈ వ్యవహారం మతాలకు మధ్య మతాల రంగు పులుముకుంది. అలాగే ఆయన భార్య మీద కూడా ఇప్పుడు కొత్త అనుమానాలు వస్తున్నాయి. గతంలోనూ ఉన్నాయి, ఇప్పుడు కొంచెం పోలీసులు ఆమె మీద కూడా కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆయన మీద ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో ఆయన నేరం అంగీకరించినట్టుగా నిన్న వచ్చింది విషయం. సో ఇట్లా జానీ మాస్టర్కి సంబంధించిన కేసులో మలుపులు తిరుగుతున్నాయి అన్నమాట. సో ఆయనైతే నేరాన్ని అంగీకరించాడని, ఆమె ఏదైతే చెప్పిందో వాటిలో చాలా వరకు 90% తను అంగీకరించాడని, లైంగిక వేధింపులకు పాల్పడింది వాస్తవమే అని అంటే ఆయన మీద గతంలోనే ఎప్పుడు 2016లోనో 2015లోనో ఇటువంటి కేసు నమోదైంది. లైంగిక వేధింపుల కేసు నమోదైతే అప్పట్లో ఆయన్ను మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కొన్నాళ్ళు జైలు శిక్ష కూడా అనుభవించాడు. సో ఇప్పుడు కూడా ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే ఆయన అంటే లైంగిక వేధింపులకు చేయడంతో పాటు బలవంతంగా మత మార్పిడి చేసుకోమని ఆరోపించారనేది పెద్ద విషయం. అది దాన్ని లవ్ జిహాద్ అని అదేదో పేరు పెట్టి దాన్ని కూడా పిలుస్తున్నారు. ఇదంతా తప్పుడు వ్యవహారం. నాకైతే అంటే మనం దాన్ని ఆ కోణంలో చూడకూడదు. అది ఎంతవరకు వాస్తవమో మనకు తెలియదు. సో ఆయన భార్య ఏమో ఆయనకు సపోర్ట్ ఇస్తున్నారు. లేదు, మా ఆయన అటువంటి వ్యక్తి కాదు. సాధారణంగా ఇటువంటి వ్యవహారాల్లో భార్యలు సపోర్ట్ చేయరు, ఎందుకంటే సమాజంలో పరువు పోద్దని. కానీ అతని భార్య జానీ మాస్టర్కి సపోర్ట్గా ఉన్నారు. సో ఈమె ఫిర్యాదు చేసిన ఈ బాధిత కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆమె అతని భార్య సపోర్ట్ కూడా ఉంది జానీ మాస్టర్కి అని చెప్తున్నారు. సో ఇప్పుడు పోలీసులు ఈరోజు మధ్యాహ్నం అప్డేట్ ఏంటంటే పోలీసులు ఆమె వ్యవహారం మీద కూడా దృష్టి పెట్టారు. జానీ మాస్టర్ వైఫ్ వ్యవహారం మీద కూడా దృష్టి పెట్టి ఆమె మీద కూడా నిఘా పెట్టారు. ఆమె కూడా ఏమైనా ఇటువంటి కుట్రలకు పాల్పడుతోందా అనేది కూడా చూస్తున్నారు. ఆమెను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. యాక్చువల్ ఆమెను అత్తగారింట్లో ఆయేషా అని పిలుస్తారంటే, పుట్టింట్లో సుమలత అని పిలుస్తారంట. అంటే ఆమె మతం మారలేదు, కానీ జానీ మాస్టర్ ముస్లిం. సో అతన్ని పెళ్లి చేసుకునేసరికి వాళ్ళ అత్తగారింట్లో ముస్లిం సాంప్రదాయాలు, పుట్టింట్లో హిందూ సాంప్రదాయాలు పాటిస్తున్నాను నేను, సో వాళ్ళకు పెద్దగా మత పట్టింపు ఉండదు అని ఆమె చెప్తున్నారు, అతని భార్య చెప్తున్నారు. దీనిలో ఎవరి వెర్షన్ ఏంటి అని మనం చెప్పుకోవడమే తప్ప ఫైనల్గా ఇది అని మనం కంక్లూజన్ ఇవ్వలేం. చాలా క్రిటికల్ ఇష్యూగా మారింది. సో ఈ నేపథ్యంలో ఒక రకంగా సినీ రంగం కూడా జానీ మాస్టర్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, అతన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు, తప్పుపడుతున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. జానీ మాస్టర్ కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, అతను అటువంటి వ్యక్తి కాదు, అతను అలా చేసి ఉండడు, ఇంత దుర్మార్గానికి తెగించడానికి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కొంతమంది ఆ బాధిత ఎవరైతే కొరియోగ్రాఫర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లేడీ ఉన్నారో ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇటువంటి వ్యవహారాల్లో మనం ఉన్నదన్నట్టు చెప్పడం తప్ప, ఏం జరిగిందో అప్డేట్స్ ఏంటో ఫాలో అయ్యి చెప్పడం తప్ప మన సొంత నిర్ణయాలు రుద్దకూడదు. దీనిలో ఎవరు కూడా ఏది చూసినట్టు అది జరిగింది ఇది జరిగిందని చూసినట్టు కళ్ళెదురుగా చూసినట్టు చెప్పడం, మాట్లాడడం కరెక్ట్ కాదు. సో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులకి దగ్గర ఉన్న ఆధారాలను బేస్ చేసుకొని వాళ్ళు కోర్టులో అఫిడవిట్ ఇస్తారు, కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ ఇస్తారు, ఛార్జ్షీట్ ఇస్తారు. దాన్ని మనం నమ్మడమే తప్ప, పోలీసులు ఏం చెప్తే అది నమ్మడమే తప్ప, చట్టాన్ని ఏం చెప్తే అది నమ్మడం, న్యాయస్థానాలు ఏం చెప్తే అది నమ్మడమే తప్ప అతను అలా చేశాడు, అతను అలా చేయలేదు అని మనం చెప్పకూడదు. సో అందుకే జానీ మాస్టర్కి సంబంధించిన కేసులో మనం ఆచితూచి మాట్లాడాలి. ఇది కేవలం లైంగిక వేధింపుల కేసు మాత్రమే కాదు, మత మార్పిడికి సంబంధించిన కేసు కూడా. కాబట్టి మతం రంగు పులుముకుంది కాబట్టి కొంచెం మనందరం కూడా ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. థ్యాంక్ యూ.